ప్రైజ్లాడండి. రాజ్‌బోడ గారు బ్లెస్సీ వెస్లీ గారు చేసినట్టు కామెంట్స్ ఎందుకని చేశారు, చేయడానికి గల కారణం ఏంటి, అది కరెక్టా కాదా అనే ఒక విషయం గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. అలాగే ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త తర్వాత నన్ను చాలా బాధకు గురి చేసిన మరొక విషయం గురించి కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అమెరికాలో ఉండేటటువంటి రాజ్‌బోడ గారు బ్లెస్సీ వెస్లీ గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. బ్లెస్సీ వెస్లీ గారి గురించి మాట్లాడాలి అంటే ఆమె ఒక గొప్ప ఆత్మీయ తల్లి. ఆమె ప్రసంగాల ద్వారా ప్రపంచంలో ఎంతోమంది ఆదరించబడుతున్నారు, ప్రపంచంలో ఎంతోమంది బలపరచబడుతున్నారు, ఎంతోమంది ప్రభావితం అవుతున్నారు, ఎంతోమంది ప్రభు మార్గంలోకి రాగలుగుతున్నారు, రక్షణ పొందుకోగలుగుతున్నారు. అలాగే వారి మినిస్ట్రీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా, అలాగే హాస్పిటల్ ద్వారా సేవకులకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఒక జాన్ వెస్లీ గారు కానివ్వండి, బ్లెస్సీ వెస్లీ గారు కానివ్వండి, వారు అనేక మంది క్రైస్తవులకు సేవకులకు కూడా మాదిరికరమైనటువంటి సేవకులు, ఆదర్శవంతమైనటువంటి సేవకులు. వారు రాబోయే తరాలను కూడా ప్రభు కోసం తయారు చేస్తున్న ఒక అలుపెరగని స్వార్థ యోధులు వాళ్ళు. గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన సేవకులపై ఈరోజు రాజ్‌బోడ గారు అటువంటి ఆరోపణలు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. రాజ్‌బోడ గారు ఏమంటారంటే, వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు సహకరించారు ప్రవీణ్ పగడాల గారి హత్యకు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను అంటున్నారు ఆయన. ఒక సామాన్యమైన వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడడానికి ఎంతగానో ఆలోచిస్తాం, కొంత విచారణ చేస్తాం, దాని గురించి ఎంక్వైరీ చేసుకొని కొంత నిజానిజాలను తేల్చుకొని వారిని నిర్ధారణ చేసుకున్న తర్వాతే మనం బయటకు మాట్లాడతాం. అటువంటి రాజ్‌బోడ గారు ఇంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు, లక్షల మందికి ఆశీర్వాద కారణంగా ఉన్నటువంటి ఇటువంటి సేవకుల గురించి ఆయన మాట్లాడింది ఏంటంటే, వీళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళైతే ఈ హత్యకు సహకరించారు, ఒక 10 లక్షలు ఆల్రెడీ తీసుకున్నారు అనే విధంగా ఆయన మాట్లాడుతాం. అసలు బేస్లెస్ థింగ్స్ మాట్లాడడానికి జ్ఞానం ఉండాలి కదండి, ఆలోచన ఉండాలి కదా. మనం మాట్లాడుతున్నది ఎవరు, వారు ఎటువంటి వారు, వారి గురించి ఈ విధమైన ఆరోపణలు ఎందుకు వచ్చాయి, కారణం ఏంటి, ఎంతవరకు కరెక్ట్, కాస్తైనా నిజాలు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది కదండి. అతను ఎవరో చెప్పిన మాట వింటాడంట, కానీ దేవుని చేతిలో బహుబలంగా వాడబడే సేవకుల గురించి మాత్రం ఆయనకి ఏమాత్రం తెలియదంట. అనుకుంటున్నాను, ఇతనికి అసలు రక్షణ అనుభవం ఉందా, దేవునితో సహవాసం చేసే అనుభవం ఉందా, దేవుని పాదాల వద్ద గడిపినటువంటి అనుభవం ఉంటే నిజమైన సేవకులు ఎవరు, హత్య చేయగలిగిన మనసున్న సేవకులు ఎవరు, ఎవరి మనసు ఏంటనేది ప్రభు ఆ జ్ఞానాన్ని, ఆ తెలివినిస్తాడు ఖచ్చితంగా. తను ఇప్పటికైనా ప్రభు పాదాల మీద పడితే ఖచ్చితంగా ఆయన కనికరిస్తాడు, ఎవరి మనసు ఏంటో తెలియజేస్తాడు. ఎవరి గురించో మీరు మాట్లాడింది ఖచ్చితంగా ప్రభు మీకు అర్థం చేస్తాడు అని చూడకుండా, ఒక ఆత్మీయ తల్లి అని చూడకుండా, కనీసం ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరో ఒక మాట చెప్తే ఆ మాటను పట్టుకొని వచ్చి ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నటువంటి ఎంతోమంది మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడారు కదా. అది మీకు సరిగా అనిపిస్తుందా రాజ్‌బోడ గారు? దయచేసి ఆలోచించండి. అనుకోవాలి రాజ్‌బోడ గురించి అర్థం కావట్లేదండి. ఎలా వెళ్ళిపోయారు మీరు మతోన్మాదుల చేతుల్లోకి? ఎంత చక్కగా మాట్లాడే మీరు ఇప్పటికీ మీరు ఎలా ఆలోచిస్తున్నారు? వారి చేతుల్లోకి వెళ్ళిపోయారా, లేదా పొరపాటున కానీ మీరు కానీ ఆలోచించుంటే దయచేసి క్షమాపణలు చెప్పండి సేవకులకి, ప్రభు దగ్గర అడగండి. దయచేసి ఏ సేవకుల గురించి కూడా మీరు అలా తొందరపడి దయచేసి మాట్లాడొద్దండి. ఎవరి గురించి మాట్లాడొద్దు. నేను వాళ్ళ గురించి మాట్లాడాను, వీళ్ళ గురించి మాట్లాడాను, మీరెవరు అప్పుడు స్పందించలేదు, ఇప్పుడు స్పందిస్తున్నారంటే ప్రభు మాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారండి. ఎవరిని వెంబడించి మేము ఇంత బలంగా ఉన్నామో, ఎవరిని వెంబడించి మేము భక్తి విషయాలు కొన్ని నేర్చుకోగలిగామో, ప్రభులో బలపడగలిగామో, ఆ వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు మేము ఖచ్చితంగా స్పందిస్తామండి. స్పందించకుండా ఉండలేమండి. చెప్పేటటువంటి మాటలు వినడానికి ఇంకా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా సిద్ధంగా లేరండి. మిమ్మల్ని ఒక జోకర్గా చాలామంది ట్రీట్ చేస్తున్నారు, చూస్తున్నారు, గమనించండి దయచేసి. ఇవన్నీ గలిబిలి చేయడానికి, క్రైస్తవ్యంలో చిచ్చుబట్టడానికి మతోన్మాదులు మీకు ఒక గాలం వేశారు, మిమ్మల్ని వాడుకుంటున్నారు. దయచేసి గమనించండి. ఎవరు ఏది చెప్తే అది వినేవారికి సమాజంలో విలువ ఉండదు కదండి. వారి మాటల్ని ఎవరు గౌరవించరు కదా. క్రైస్తవ్యాన్ని గలిబిలి చేయడానికి, క్రైస్తవ్యంలో చిచ్చు పెట్టడానికి
రాజ్బోడా గారిని మతోన్మాదులు ఒక ఆయుధంలా వాడుకుంటున్నారు. దయచేసి రాజ్బోడా గారు గమనించండి, మీరేం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో దయచేసి విచారించి మాట్లాడండి. ఒకవేళ మీరు నమ్మేదే నిజం అనుకుంటున్నారో, మీరు ఏదైతే నమ్ముతున్నారో అదే నిజమని భావిస్తున్నారేమో దయచేసి ఆలోచించండి, విచారించండి. గారి మరణ వార్త వినగానే ఫస్ట్ జస్టిస్ కోసం వినపడినటువంటి గొంతు, మొదటి గొంతు జాన్ వెస్లీ గారే. ఇదంతా కేవలం వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టతలను దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వారిపై ఎటువంటి ఆరోపణలు వచ్చినా నమ్మడానికి చిన్న పిల్లలు కూడా సిద్ధంగా లేరండి. వారి సంఘానికి మేము చెందిన వారం కానప్పటికీ, వారి పరిచర్యలో మేము పాలుభాగస్తులం కాకపోయినప్పటికీ, వేరే రాష్ట్రానికి చెందిన వారం అయినప్పటికీ వారి వర్తమానాలు మాకెప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయి. వారిని చూసి ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో మార్చుకున్నాం, ఎంతగానో ప్రభువులో ఎదుగుతున్నాం. చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి గమనించండి, సేవకుల కోసం బలంగా ప్రార్థన చేస్తాం. సాతాను సేవకుల కోసం బహు బలంగా వాడబడుతున్నాడు. మనం అంతకు మించినటువంటి ప్రార్థన మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందులా కాదండి, ఉపవాసం ఉండి ఖచ్చితంగా వారంలో ఒక్కరోజైనా సేవకుల కోసం, వారి పరిచర్య కోసం, వారిపై సాతాను ఎత్తుగడలో లయపరచబడే విధంగా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవుల బలం ఏంటో ఉపవాస ప్రార్థన ద్వారా సాతానికి, సాతాను సమాజానికి చూపిద్దాం. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.